దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని హిమాయత్ నగర్లో ఉన్నాము. భారతదేశంలో ప్రముఖ లాయర్గా పేరు పొందిన రాజేందర్ రెడ్డి గారిని కలవబోతున్నాము. విమీడియా న్యూస్ రూపొందించిన అద్భుతమైన దేశభక్తి దేవతా ముద్దు క్యాలెండర్లను రాజేందర్ రెడ్డి గారు ఆవిష్కరించారు. దేశ రక్షణ కోసం త్రివిధ దళాలు చేస్తున్న కృషి ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ముఖ్యంగా దేవతామూర్తులు ఇచ్చే శక్తితోని ఈ ప్రజలకి ఎలాంటి న్యాయాన్ని అందజేస్తున్నారు అనేది భారతదేశంలో ప్రముఖ లాయర్గా పేరు పొందిన రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజేందర్ రెడ్డి అడ్వకేట్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా పనిచేశాను ఆంధ్రప్రదేశ్కు. బార్ కౌన్సిల్ చైర్మన్గా పనిచేశాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు. తెలంగాణ ఉద్యమంలో అడ్వకేట్ చేసే చైర్మన్గా ఉద్యమం నడిపించాము. అది నా బ్యాక్గ్రౌండ్. డిఫెన్స్ అనేది లేకుంటే మనం ఎవ్వరం కూడా ప్రశాంతంగా ఉండడానికి లేదు. వాళ్ళ గ్రేట్ సర్వీస్ను రికగ్నైజ్ చేసిన గ్రేట్ లీడర్ లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ అన్నాడు. ఆ స్లోగన్ మనందరం కూడా రోజు పొద్దున దేవుని జ్ఞాపకం చేసినట్టు వాళ్ళకు కూడా జై కొట్టుకుంటూ ముందుకోతేనే మనందరం బాగుంటాం. ప్రతి మనిషి కూడా వీలైనంత మట్టుకు డిఫెన్స్ వెల్ఫేర్కు ఏదో సాయం చేస్తుండాలి. వాళ్ళ ఫ్యామిలీస్కు, వాళ్ళకు ఎవరో సడన్గా చనిపోతారు పాపం. గవర్నమెంట్ ఏదో ఇస్తుంటుంది, కానీ దానికి వాళ్ళకు వెల్ఫేర్కు ఉన్నది. ప్రతి మనిషి ఏదో కంట్రిబ్యూట్ చేస్తే లక్షలు అవుతాయి. వాళ్ళ ఫ్యామిలీస్ అందరు హ్యాపీగా ఉంటారు, బాగుంటుంది. మనకి ప్రాబ్లం ఏంటంటే సౌత్ ఇండియాలో డిఫెన్స్లో ఉండే ఎక్కువ అలవాటు లేదు. నార్త్ ఇండియాలో ఇంటికి వెళ్ళి నలుగురు ఉంటే నలుగురు డిఫెన్స్లో ఉంటారు, కానీ మన దగ్గర ఒక్కడోడే అది కష్టం. కాబట్టి ఇక్కడ కూడా దేశం కొరకు కంపల్సరీ ముందుకొచ్చి ఆర్మీలో జాయిన్ అయ్యి దేశాన్ని కాపాడాలి, సొసైటీని కాపాడాలి, వాళ్ళు కాపాడుకోవాలి, మనందరినీ కూడా కాపాడాలి. కాబట్టి నార్త్ ఇండియాను మనం కంపల్సరీ ఎగ్జాంపుల్ తీసుకొని మనం కూడా ముందుకెళ్ళి దేశ రక్షణ చేసే ఉండాలి. దేవుడు లేనిది మనుషులు ఎక్కడున్నాం, మిలిటరీ లేనిది దేశం లేదు, దేవుడు లేనిది మనుషులు లేరు. కాబట్టి ప్రతి దేవుడి దగ్గర ఒక అద్భుతం ఉంటుంది. ఒక్క దేవుడు అని కాదు, ఏ ఊరిలో పోతే చిన్న రాయి ఉంటుంది, బొట్టు పెడితే అదే దేవుడు, అదే శక్తి. అట్లా ప్రతి ఊరిలో ప్రతి దేవుడు, భద్రకాళ కానీ, యాదాద్రి కానీ, వేములవాడ కానీ, మహాలక్ష్మి కానీ, ఏదన్నా కానీ అన్నీ కూడా ప్రతి దేవతకు వాళ్ళ పవర్లు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళను రోజు మొక్కుకుంటే అంతకంటే అదృష్టం లేదు, అన్ని భాగ్యాలు జరుగుతాయి. న్యాయవాదిగా బీద వాళ్ళకు, ఎవరికి లేని వాళ్ళకు వర్క్ చేసినప్పుడు సంతోషం అనిపిస్తుంది. రిచ్ వాళ్ళకి అందరు వస్తారు. కాబట్టి మాకంతా మెజారిటీ పూర్ క్లయింట్స్ వస్తారు. కాబట్టి మాకు టోటల్ హ్యాపీగా ఉంటాం, ఎందుకంటే నలుగురికి సాయం చేయగలుగుతున్నాం బీదోళ్ళకని. కాబట్టి బీదోళ్ళకు సాయం చేసినంత సాయము రిచ్ ఆయనకి ఉండదు మాకు. కాబట్టి హ్యాపీగా ఉంటాం ఎప్పుడు. భారత కాన్స్టిట్యూషన్ గొప్పతనం, గ్రేట్ రైటర్స్ అంబేద్కర్ గారి చైర్మన్షిప్లో జరిగిన ఏర్పడ్డ మందిరం అది. ఆ మందిరాన్ని పవిత్రంగా చూసుకునే బాధ్యత న్యాయ వ్యవస్థకు ఉంటుంది, న్యాయవాదులకు ఉంటుంది. కానీ ఈ రాజకీయవాదులకు లేదు. అదే బాధాకరమైన విషయం. వాళ్ళే దాన్ని నాశనం చేస్తున్నారు, పాడు చేస్తున్నారు. ప్రజలకు దాని మీద నమ్మకం లేకుండా కూడా చేస్తున్నారు న్యాయ వ్యవస్థ మీద. కాబట్టి నాయకులందరూ కూడా కళ్ళు తెరిచి కొంచెం ఆలోచించుకొని న్యాయ వ్యవస్థను రెస్పెక్ట్ ఇస్తూ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు రెస్పెక్ట్ ఇస్తూ ప్రజలను రక్షించడానికి ముందుకెళ్ళాలని నేను చెప్తాను. యువ న్యాయవాదులకు ఇచ్చేది ఒకటే, కష్టపడాలి, వర్క్ చేయాలి. నువ్వు హానెస్ట్గా నీ క్లయింట్కి ఉండాలి, నువ్వు హానెస్ట్గా కోర్టుకు కూడా అసిస్ట్ చేయాలి. నీ కేసు గెలుస్తావని అబద్ధాలు కోర్టుకు చెప్పొద్దు, అబద్ధాలు క్లయింట్కి చెప్పొద్దు. ఆనెస్టీతోనే పని చేసుకుంటే, కష్టపడితే అంతకంటే అభివృద్ధి ఎక్కడ ఉండదు. ఇక ఆటోమేటిక్గా వాళ్ళు బాగుపడతారు. కాబట్టి వచ్చిన తెల్ల నుంచే డబ్బు గురించి ఆలోచించొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. క్లయింట్కు నిజం చెప్పాలి, తెలియకుంటే ఇంకో సీనియర్లు అనుకొని చెప్పాలి. కానీ నాకే అనేది తెలుసా ఇష్టమైనట్టు చేసుకుంటా, క్లయింట్లకు అన్యాయం చేయకూడదు. ఈవెన్ కోర్టుకు కూడా తప్పు చెప్పకూడదు. ఒక్కసారి కోర్టు ముందు నువ్వు తప్పు చెప్పినావు అనుకున్నావు, నువ్వు నిజం చెప్పింది కూడా తప్పు అనుకుంటారు. అటువంటి సిచ్యువేషనే క్రియేట్ చేసుకోకూడదు. ఇంట్లో భార్య పిల్లలు సంతోషం ఉంటే ఎట్లుంటామో, క్లయింట్లు సంతోషం ఉంటే అంతే కదా. క్లయింట్లు సంతోషం ఉంటే సంతోషం అనిపిస్తుంది, అన్యాయం అయితే బాధ అనిపిస్తుంది. వాళ్ళకి ఏముంటుంది, కానీ మాకు ఇక్కడ అసలు 2 రోజులు నిద్రపట్టదు, అంత అనీజీగా ఉంటుంది ఎవరికి అన్యాయం జరిగితే. కాబట్టి క్లయింట్లకు ఎప్పుడు న్యాయం చేస్తేనే సంతోషం ఉంటుంది, ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే చాలామందికి వచ్చిన వాళ్ళకి న్యాయం చేశాము, సాయం చేశాము, మన చేతనైంది. కాబట్టి తృప్తి ఉంటుంది, సంతోషంగా ఉంటుంది కదా. అంతకంటే ఏమున్నది మనిషికి కావాల్సింది? మనసు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నది మనకు తృప్తి ఉండాలా. ఆ తృప్తి నాకు ఉన్నది. మనిషికి మంచితనం ఉండాలా. ఇప్పుడు బ్రదర్స్ ఉంటారు, ఇద్దరు అనవసరంగా ప్రాపర్టీని కొట్లాడుకుంటారు. నువ్వు వద్దన్నా కావాలన్నా 50-50 ఆల్రెడీ లా ఉన్నది.
అయినా కొట్లాడుకుంటారు. అటువంటి సిచ్యువేషన్ హస్బెండ్ వైఫ్స్ ఉంటారు, అనవసరంగా మిస్అండర్స్టాండింగ్స్, కొట్లాడుకున్నాడు, పిల్లలను రోడ్డు మీద పడేసుడు, ఇవన్నీ బాధకరమైన విషయాలు. కాబట్టి ఆ ఊర్లో లేకపోవడము, జాయింట్ ఫ్యామిలీ లేకపోవడం ఇవంటి కారణాలు. చదువుకున్న వాళ్ళతోనే ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళతో ఎక్కువ ప్రాబ్లం ఉంది. వాళ్ళందరూ కూడా కొంత అర్థం చేసుకొని ఫ్యామిలీ మన జాయింట్ ఫ్యామిలీ ట్రెడిషన్ రెస్పెక్ట్ ఇచ్చి అందరు కలిసి ఉండి మంచిగా ఉంటే సంతోషం అనమాట. అది మనిషి కాన్షియస్ ఒప్పుకోదా చేయడానికి, ఎందుకంటే కలపడానికి ట్రై చేస్తాం కానీ విడిపోవడానికి ట్రై చేయం. కాబట్టి అది మనకు చేసే పని కాదు. అది జస్ట్ వాళ్ళు సపరేట్గా ఉంటారు, వాళ్ళు వాళ్ళకి రెఫర్ చేస్తాం.